ఎస్ అండి. సో మాలిక్యులర్ బయాలజీలో ఈ పాయింట్ ఉంది. డిఎన్ఏ సీక్వెన్స్ మీద ఫస్ట్ ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్ మీద ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ డిఎన్ఏ సీక్వెన్స్ అంటున్నాడు. అంటే ఏంది, ప్రమోటర్ ఎక్కడుంది? సో ప్రమోటర్ అనేది దేని మీద కూర్చుంటుంది అంటే డిఎన్ఏ సీక్వెన్స్ మీద కూర్చుంటుంది. కాబట్టి ప్రమోటర్ ఏ డిఎన్ఏ సీక్వెన్స్ అంటే ప్రమోటర్ అనేది ఆర్ఎన్ఏ సీక్వెన్సా డిఎన్ఏ సీక్వెన్సా అని ఎగ్జామ్లో అడిగితే డిఎన్ఏ సీక్వెన్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ కూర్చుంటుంది ప్రమోటర్కి వెళ్ళి. ఓకే, అది తర్వాత చూడండి దీని అర్థం ఏంటంటే ప్రజెన్స్ ఆఫ్ ప్రమోటర్ ఇన్ ఏ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ దట్ డిఫైన్స్ ద టెంప్లేట్ అండ్ కోడింగ్ స్టాండ్. చూడండి ప్రమోటర్ ఎక్కడైతే కూర్చుంటుందో దాన్ని బట్టే, ప్రమోటర్ అనేది ఎక్కడైతే కూర్చుంటుందో దాన్ని బట్టే ఈ పైన దాన్ని ప్రమోటర్ ఎక్కడ కూర్చుంటుంది, డిఎన్ఏ మీద కూర్చుంటుంది. డిఎన్ఏ ఏ యాంగిల్లో ఉంటుంది పోయేటప్పుడు అంటే 3' to 5' ఉంటుంది. సో 3', 5' మధ్యనే మనకు 3' to 5' స్టాండ్ మీదనే మనకు ప్రైమర్ బై కూర్చుంటుంది అనమాట. ఓకే, అంటే ఏంది, ఇప్పుడు ఈ 3' to 5' కూర్చున్నప్పుడు ఈ మధ్యలో మనకి మధ్యలో జరుగుతుంది కదా, ఏది ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు ఎంఆర్ఎన్ఏ వస్తుంది కదా, అది ఏమవుతుంది రెప్లికేషన్ అంటే మనకు రెప్లికేషన్ కాదు ట్రాన్స్క్రిప్షన్ 5' to 3' కదా. ఈ ప్రైమర్ కూర్చున్నప్పుడు మనకు ఇక్కడ నుంచి ఒకటి వస్తుంది, ఏది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. చూడండి ఇది మనకు స్టాండ్ 3' to 5'. సో ఈ డైరెక్షన్లో ఉన్న స్టాండ్ మీదనే మనకు ఎప్పుడు కూడా ప్రైమర్ కూర్చుంటుంది. ఓకే, యశికా మ్యామ్ మొత్తం చెప్పింది కానీ నేను ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఇవన్నీ కూర్చుంటుంది. సో ఎప్పుడైతే ఇది ప్రమోటర్ కూర్చుంటుందో, ఓకే ప్రమోటర్ కూర్చుంటుందో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మనకు. ఇది ఏంది మనం చెప్పేది, ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ జరిగి చెప్తున్నాం. మనకు ఇక్కడ ప్రమోటర్ అనేది ట్రాన్స్క్రిప్షన్కి మొదలు పెట్టడానికి ఫస్ట్ వస్తుంది. దాని తర్వాతనే మనకు డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది. ఇక్కడ కూర్చుంటుంది లోపల. అంటే ఇది ప్రమోటర్లోకి ఉన్న సైట్లోకి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది. ఇక్కడ ప్రమోటర్ అనేది ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి ఒక ఇనిషియేషన్ని చేస్తుంది, ఇనిషియేటర్గా యాక్ట్ చేస్తుంది కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక విషయం చెప్పిన ఇంతకుముందు, డిఎన్ఏను రెప్లికేషన్ జరిగేటప్పుడు స్టార్టింగ్లో ఏమొస్తుంది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చిన తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నుంచి మనకి ఇక్కడ ప్రైమర్ వస్తుంది. ఒక సీక్వెన్స్లో దీని నుంచి ఇక్కడ ప్రైమర్ వస్తుంది, ఆర్ఎన్ఏ ప్రైమర్ అని వస్తుంది. ఇది వచ్చి ఇనిషియేట్ చేసిన తర్వాత మనకు డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది ఇక్కడ. ఇది రెప్లికేషన్లో. కానీ ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ చూడండి, ఆర్ఎన్ఏ ప్రైమర్ కానీ ఇవి రావు. ఓకే, ప్రమోటర్ అనేది ఇక్కడ ఇనిషియేట్ చేస్తుంది. సో ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్కి బదులుగా ఇక్కడ చూడు ప్రమోటర్ అనేది ఇనిషియేట్ చేస్తుంది ట్రాన్స్క్రిప్షన్. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇకపోతే పాయింట్ ఏంటంటే మనకు టెక్స్ట్ బుక్లో ఒక పాయింట్ ఇచ్చినాడు, ప్రజెన్స్ ఆఫ్ ప్రమోటర్. అంటే ఇది ప్రమోటర్ ఏ స్టాండ్ మీద ఉంటుందో ఆ స్టాండ్ను బట్టే ఆ స్టాండ్ని టెంప్లేట్ స్టాండా కోడింగ్ స్టాండా అని డిసైడ్ చేస్తారు అంటున్నాడు. ఎట్లా అంటే మనకు ఇది కూర్చున్నది ఎప్పుడు కూడా 3' to 5' స్టాండ్ మీద కూర్చుంటుంది. రెప్లికేషన్ జరిగేది కూడా ఇట్లా జరిగింటుంది. మరి దీని లోపలికి డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, ఆర్ఎన్ఏ ఎందుకు వస్తుంది, ఎంఆర్ఎన్ఏ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి. సో ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది పనిచేసేది 5' to 3'. ఇక్కడ డిఎన్ఏ డిపెండెంట్ కూడా ఎప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ కూడా ఎప్పుడు 5' to 3' పనిచేస్తుంది. ఓకే, కానీ స్టాండ్ మాత్రం టెంప్లేట్ స్టాండ్ మాత్రం 3' to 5' ఉంది. ఇది 5' to 3' ఉంది. సరే, ఈ రెండు ఒకటి డైరెక్షనే. అంటే ఇది 3' to 5' జరగాలంటే పైన ఏది ఉండాలా, ఖచ్చితంగా 3' to 5' ఉండాలా. అదనమాట లెక్క. ఇది జరిగే డైరెక్షన్ బట్టి ఇది ఏ యాంగిల్లో ఉండాలా, ఏ డైరెక్షన్లో ఉంటే 3' to 5'. అంటే ఖచ్చితంగా ఏంది ప్రమోటర్ ఖచ్చితంగా ఈడే కూర్చోవాలన్నమాట కదా. ఓకే, ఏంది ఈడే కూర్చోవాలా. సో ప్రమోటర్ ఇక్కడ కాకుండా ఇక్కడ కూర్చోకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ప్రమోటరు 3' to 5' మధ్యన ఉండే డిఎన్ఏ సీక్వెన్స్ మీద కూర్చోయిందో ఆ స్టాండ్ని మనము ఏమంటామంటే టెంప్లేట్ స్టాండ్ అంటాం. దానికి ఇంకో పేరు యాంటీసెన్స్ స్టాండ్ అంటాం, లేకుంటే నాన్ సెన్స్ స్టాండ్ అంటాం. ఓకే, మరి దీనికి ఎందుకు కోడింగ్ స్టాండ్ వచ్చింది అనేది మేడం చెప్పింది, యశికా మేడం. ఓకే, కోడింగ్ స్టాండ్ అని ప్రమోటర్ దేని మీద అయితే కూర్చుంటుందో దాన్ని టెంప్లేట్ స్టాండ్ యాంటీసెన్స్ స్టాండ్ అంటారు. ఏదైతే కింద ఉంటుందో 5' to 3' దానికి
ఏమంటారంటే సెన్స్ స్టాండ్, కోడింగ్ స్టాండ్ అన్నారు. సో కోడింగ్ స్టాండ్ ఎందుకు అంటారంటే ఇక్కడ వచ్చిన ఎంఆర్ఎన్ఏ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎంఆర్ఎన్ఏ కదా, ఇట్లా వచ్చేది. ఇప్పుడు కింద ఉంటుంది ఇది 5' to 3' ఉంది. దీని ఎంఆర్ఎన్ఏలో ఏముంటుంది, యూ ఉంటుంది. ఇక్కడ ఏ యూకి బదులు ఏ ఉంటుంది. తర్వాత టీ ఉంటే టీఏ, జీ ఉంటే టీ రాదు, జీ యూ, తర్వాత ఏ సి జీ. చూడండి ఇక్కడ మనకు ఎంఆర్ఎన్ఏలో యూకి బదులు ఏ ఉంది అంతే, మళ్ళీ యూకి బదులు ఏ ఉంది, అంతా సేమ్ టు సేమే కదా. జీ అంటే సి, జీ అంటే సి, సేమ్ టు సేమే కదా. అంటే ఈ కోడింగ్ స్టాండ్ ఎలా ఉంటుందో ఎంఆర్ఎన్ఏ కూడా అలాగే ఉంది, ఎక్సెప్ట్ ఎడినైన్ ప్లేస్లో యురాసిల్ వస్తుంది. ఓకే, ఎడినైన్ ప్లేస్లో ఇక్కడ థైమిన్ రావాలా, కానీ ఈ ఆర్ఎన్ఏ కాబట్టి యురాసిల్ వచ్చింది. తర్వాత చూడండి ఎడినైన్ ప్లేస్లో యురాసిల్ వచ్చింది, అది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. కాబట్టి కోడింగ్ స్టాండ్ దీన్ని బట్టి ఈడ కోడింగ్ అనేది జరగవచ్చు. అంటే దీన్ని బట్టి కూడా మనకు దీన్ని కనిపెట్టవచ్చు. దీని నుంచే కాదు, దీన్ని బట్టి దీన్ని కనిపెట్టవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్పినందుకు ఎక్కువగా ఈ లెసన్లో చెప్పినప్పుడల్లా దీన్ని బట్టే అన్ని సమాధానాలు వస్తాయి, కోడింగ్ స్టాండ్ బట్టే. సో ఓకే, కోడింగ్ స్టాండ్ మీద ఆధారం చేసుకొని అన్ని డెఫినేషన్లు వస్తాయని చెప్పి ఇక్కడ చెప్పినాడు. ఓకే, కోడింగ్ స్టాండ్ని పెట్టుకొని ఈ చాప్టర్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, అందుకే ప్రమోటర్ ఏ డైరెక్షన్ ఉందంటే కోడింగ్ స్టాండ్కి 5' మధ్యలో ఉంది, డౌన్ స్ట్రీమ్ అంటారు. అదే ఇక్కడ టర్మినేటర్ ఎక్కడ ఉందంటే 3', కోడింగ్ స్టాండ్లో 3' బట్టి టర్మినేటర్ ఉందని చెప్తుంటారు అనమాట. అంటే ఇది కోడింగ్ స్టాండ్కి విలువ ఇచ్చారు కానీ టెంప్లెట్ స్టాండ్కి విలువ లేదు. సో ఇది టెంప్లెట్ స్టాండా కోడింగ్ స్టాండ్ అనేది డిసైడ్ చేసేది అంటే ప్రమోటరు ఎక్కడైతే 3' to 5' కూర్చుందనుకో, ఓకే, అప్పుడు ఏమైతుంది, పైది టెంప్లెట్ స్టాండ్ అయితే కింది కోడింగ్ స్టాండ్ అయితే. ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి రివర్స్ అయితే టెంప్లెట్ ప్రమోటర్ కానీ ఇక్కడికి వచ్చి, ప్రమోటర్ ఎప్పుడు కూడా 3' to 5'. సో ఇది 3' to 5', కానీ ఇక్కడ వచ్చి కూర్చోంది అనుకో, ఊహించుకోండి. ఓకే, ఊహించుకోండి ఈ 3', 5', 3', 5'. ఇక్కడ రావాల్సింది ఇక్కడ వచ్చింది అనుకో, అంటే ఇక్కడ వచ్చింది అనుకో, అప్పుడైతే ప్రమోటర్ అవుతుంది. సో ప్రమోటర్కి వచ్చిన ప్లేస్ని టెంప్లెట్ స్టాండ్ అంటాం, ఇది ఏమంటారు కోడింగ్ స్టాండ్ అంటాం. అంటే రివర్స్ అవుతుంది, ఇది టెంప్లెట్ అవుతుంది, మళ్ళీ ఇది కోడింగ్ స్టాండ్ అవుతుంది అట్లా. అందుకే ఇక్కడ అంటున్నాడు ప్రజెన్స్ ఆఫ్ ప్రమోటర్ వల్లనే ట్రాన్స్మిషన్ యూనిట్లో మనకు ఆ స్టాండ్ టెంప్లెట్ స్టాండా కోడింగ్ స్టాండ్ అనేది డిసైడ్ చేయబడతా అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, కోడింగ్ స్టాండ్ని ఆధారం చేసుకునే ఈ చాప్టర్లో ఉండే ప్రతిదీ మనకు లింక్ అయి ఉంటుంది. అంటే కోడింగ్ స్టాండ్కి విలువ ఇచ్చినారు వాళ్ళు, అది. సో కోడింగ్ స్టాండ్ ఎందుకు అన్నారు అని అనేది మీకు అర్థం కాకపోయినా యశికా మ్యామ్ చెప్పిన దాంట్లో చూడండి అంత కావాలంటే. ఓకే, 4th వీడియో 5th వీడియో ఉంది. కానీ నేను చెప్పేది అంటే ఈడొచ్చిన మధ్యలో వస్తున్న ఎంఆర్ఎన్ఏ అనేది దాంట్లో ఏముంటుందంటే యురాసిల్ ఉంటుంది, ఇక్కడ థైమిన్ ఉంటుంది అంతే. అంటే దీన్ని బట్టి కూడా ఈ మధ్యలో వచ్చే ఎంఆర్ఎన్ఏ కూడా తయారు చేయొచ్చు. అందుకే దీనికి కోడింగ్ స్టాండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారని చెప్తున్నాం అంట. చూడండి ఇక్కడ ఇచ్చినాడు, ఇది టెంప్లెట్ స్టాండ్, ఇది కోడింగ్ స్టాండ్. సో దీన్ని బట్టి ఎంఆర్ఎన్ఏ తయారు చేసి మనకు తెలుసు, కానీ దీన్ని బట్టి కోడింగ్ స్టాండ్ని బట్టి కూడా ఎంఆర్ఎన్ఏ తయారు చేయొచ్చు. ఇప్పుడు టీ ఉందనుకో, ఇక్కడ ఏమొస్తుంది ఎంఆర్ఎన్ఏలో యూ రావాలా. ఏ ఉందనుకో, టీ ఉందనుకో ఏ ఉందనుకో యూ ఎంఆర్ఎన్ఏ కాబట్టి, సి ఉందనుకో జీ, అట్లా ఉందా లేదా. అంటే మధ్యలో ఎంఆర్ఎన్ఏ అనేది ఒకటి ఫామ్ చేయొచ్చు. కాబట్టి కోడింగ్ స్టాండ్కి ఎక్కువ ఇచ్చినారు. దీన్ని యాంటీ సెన్స్ స్టాండ్ అంటారు, నాన్ కోడింగ్ స్టాండ్ అంటారు, దీన్ని మాత్రం నాన్ టెంప్లెట్ స్టాండ్ అంటారు, సెన్స్ స్టాండ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, రెప్లికేషన్లో మనకు ఏది అంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఇక్కడికి వస్తుంది. డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 రెప్లికేషన్లో గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది ఏం చేస్తాడంటే ఇక్కడ వచ్చిన ప్రైమర్ని తీసేస్తుంది. ఓకే, డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఫస్ట్, డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది తర్వాత ప్రైమర్ని తీసేస్తుంది. ఓకే, 2 అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను, అది మనకు అంత అవసరం లేదు. ఇది రెప్లికేషన్లో. అదే ట్రాన్స్క్రిప్షన్లో జరిగేటప్పుడు ఏం జరుగుతుందంట, ట్రాన్స్క్రిప్షన్ చూడండి, ట్రాన్స్క్రిప్షన్లో ఏం జరుగుతుందంటే ట్రాన్స్క్రిప్షన్లో ఇచ్చానండి ఆర్ఎన్ఏ పాలిమరేజ్లు 3 రకాలు ఉన్నాయి మనకు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3 అని ఉన్నాయి, కరెక్టే. ప్రోకారియోటిక్స్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది 3 పనులను అదే చేస్తామట, ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. చూడండి, ఈ ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ 3 ఈ ప్రొకారియోటిక్స్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజే చేస్తుంది. కానీ యూకారియోటిక్స్లోకి వస్తే ఏమంటుండే ఇక్కడ చూడండి, 3 ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ ఉంటాయి. ఒకటేమో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆర్ఆర్ఎన్ఏను చేస్తుంది. తర్వాత రెండో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రం ఏది ప్రికర్సర్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ
హెచ్ఎన్ఆర్ఎన్ఏగా తయారవుతుంది. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ది టీఆర్ఎన్ఏ, 5SRRNA అండ్ SNRNA. ఇది ఇక్కడ. సో ఇదంతా ట్రాన్స్క్రిప్షన్లో ఈ 3 ఎంజైమ్లు వస్తాయి. ఇది యూకారియోటిక్స్లో అయితే, ప్రోకారియోటిక్స్లో మాత్రం ఒకటే వస్తుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ మనకు టెక్స్ట్ బుక్ చదువుతప్పుడు మనం మర్చిపోతాం. అది రెప్లికేషన్లో నేను చెప్పింది ఇంతకుముందు, ఇది రెప్లికేషన్లో, ఇది ట్రాన్స్క్రిప్షన్లో. రైట్. నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పింటి, UCAG ఈ 3 ఎందుకు ఉపయోగించినాడు, టీ థైమిన్ ఎందుకు లేదని. అంటే మనకున్న నైట్రోజన్ బేసిస్ ఏంటివి, ATGCU 5 కదా నైట్రోజన్ బేసిస్ అనేది నాకు డౌట్ వచ్చిందా. ఇక చూడండి, ఇక్కడ 4 నైట్రోజన్ బేసిస్ అని ఇచ్చినాడు. కానీ అమినో యాసిడ్ సీక్వెన్స్కి 3 కోడాన్స్ ఉండాలి. అంటే 3 కోడాన్లో నైట్రోజన్ బేసిస్ 3 ఉండాలి. నైట్రోజన్ బేసిస్ ATGలో ఏదో ఉండాలి. ఇది నైట్రోజన్ బేస్, నైట్రోజన్ బేస్. కానీ 5 కదా నైట్రోజన్ బేసిస్ అనే డౌట్. కానీ సైంటిస్టులు ఏం చేసినారు, 4 అని చెప్పినారు. ఎందుకంటే నేను అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి నాకు ఆ ఎక్స్ప్లెనేషన్ రాలేదు. ఇప్పుడు డిఎన్ఏ నుంచి మనకు ఆర్ఎన్ఏ తయారవుతుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ తయారవుతుంది కదా. మరి ఇక్కడ ఆర్ఎన్ఏ మీద ఉన్న ఎంఆర్ఎన్ఏ కదా మనకు, గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అయింది. ఆర్ఎన్ఏ అంటే ఏంది, ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఎంఆర్ఎన్ఏ మీద సీక్వెన్స్ ఉంటాయి కదా, AUG, GCG ఉంటాయా లేదా. ఇక్కడ యురాసిల్ ఉంటుంది థైమిన్ బదులు. సో ఎంఆర్ఎన్ఏ మీద మనకు UGCGAC ఉందా. చూడండి, ఎంఆర్ఎన్ఏ మీద మనకు థైమిన్ ఎక్కడ కనపడిందా అంటే థైమిన్ లేదు. ఎందుకంటే ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ రూపంలో మార్చేటప్పుడు మనకి ఇక్కడ యురాసిల్ అనేది ఉపయోగపడుతుంది, కానీ థైమిన్ అనేది రాదు. అంటే అది అమినో యాసిడ్ కోడ్ చేయాలంటే మనకు థైమిన్ అవసరం లేదు. కాబట్టి సైంటిస్టులు ఏం చేశారంటే 3 అడినైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్ని ఉపయోగించినారు ఇక్కడ కోడింగ్ సీక్వెన్స్లో. ఓకే, ఇక్కడ కోడింగ్ సీక్వెన్స్లో, ఈ కోడింగ్ సీక్వెన్స్లో. అందుకే థైమిన్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఎన్ఏ నుంచి అమినో యాసిడ్ మారేటప్పుడు, రైట్. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్కి మారేటప్పుడు మనకి ఇక్కడ థైమిన్ అవసరం లేదు, కాబట్టి కోడింగ్ సీక్వెన్స్కి టీ అవసరం లేదు. అందుకే సైంటిస్టులు 4 నైట్రోజన్ బేస్ని ఉపయోగించినారు.